నిరుడు అత్యధిక ధర పలికి మురిపించిన పసుపు నేడు నిలువునా ముంచింది. దుంపకొళ్లు పంటను నాశనం చేయడంతో దిగాలు పడిన రైతన్నను మార్కెట్ మాయాజాలం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పెట్టిన పెట్టుబడైనా తిరిగి వస్తుందో లేదో తెలియని దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోకుంటే పసుపు రైతులు తిరిగి సాగు చేసే పరిస్థితి లేదని రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో పసుపు పంట విలాపంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 8,000 ఎకరాల్లో పసుపు పంట సాగు చేశారు. గతేడాది 7 నుంచి 9,000 వరకు ధర పలకడంతో ఈసారి రైతులు పసుపు సాగు వైపు ఆసక్తి చూపారు. అయితే పంట వేసిన నాటి నుంచి రైతన్న కష్టాలు మొదలయ్యాయి. ఏటా 20 నుంచి 30 క్వింటాళ్ల పసుపు వచ్చే ఈ ప్రాంతంలో తెగుళ్ల కారణంగా ఈ ఏడాది కేవలం 20 క్వింటాళ్లలోపే పసుపు దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ధర కూడా 6,000కు మించకపోవడం వల్ల కర్షకులు దిగాలు పడుతున్నారు. 2 ఎకరాలు పసుపు వేస్తే వేల పెట్టుబడి వచ్చింది, దుంప తూగు దిగింది, దానికి తగిన రేటు లేదు, రైతు ఇబ్బందులుగా కలుగుతున్నాం. పెట్టుబడులు లేదు, దుంప తెగులు బాగా దండిగా ఉంది పొలంలో. వ్యవసాయానికి గిట్టుబాటుకి లేదు ధరలు. అదే ధరలు గిట్టుబాటు అనేది ఏదైనా అనుకుందామంటే ఈ రోజు పసుపు రేటు 5,000 రూపాయలు ఉంది మార్కెట్ లో. 5,000 అమ్మితే రైతుకి ఏం గిట్టుతుంది? రైతు అప్పేం కట్టుకోవాలా? రైతు కుత్తలేం కట్టుకోవాలా? ఖర్చు అయితే 1,50,000 వచ్చింది. పెట్టుబడి అంతా కలుపులు అనుకో, మా ఇత్తనము తెచ్చిందంతా ఏసరికి కూడా ఇప్పుడు తవ్వితే అంతా దాన్ని 20 క్వింటాలు కూడా వచ్చేటట్టు కానీ రాలే. ఎకరన్నర కూడా మామూలుగా అయితే 30-35 వరకు కూడా వస్తున్నది. 20 క్వింటాలు కూడా వచ్చేటట్టు కానీ రావడంలే. దానికి తోడు ఈ ఖర్చులు కష్ట అయినాయి. అసలు మొత్తం 50,000 వస్తాయా రావా అంత దున్నితే కూడా అనేటట్టు ఉంది సార్. పసుపుల వల్ల ఈ సంవత్సరం అయితే ఎవరికి కూడా లాభం అయితే ఏం లేదు, నష్టాలలోనే ఉంది. పసుపులో దుంపకుళ్ళు విజృంభించింది. పంటను నిలువునా నాశనం చేసింది. వివిధ రకాల పురుగుమందులు కొట్టినా అదుపు కాకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. 40 క్వింటాళ్ల దాకా పండే పచ్చబంగారం ఈసారి 15 క్వింటాళ్లు పండడం కూడా కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. గోరుచుట్టుపై రోకటి పోటులా ధర కూడా పడిపోయిందని చింతిస్తున్నారు. మార్కెట్కి తరలించి అమ్ముదామంటే క్వింటా 5 నుంచి 6,000 కడుగుతున్నారని, గ్రామాలకు వచ్చే దళారులైతే 5,000కు తీసుకుంటామని ఒత్తిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1 ఎకరాకు వచ్చేసి 1,40,000 మధ్యలో వస్తుంది ఖర్చు. దుంప తెగులు పడి వర్షం 23 రోజులు పడేతలకు అంత ఏరుకుళ్ళు పడి దుంపలు పడి ఎకరాకు అంతా ఒక 15 క్వింటాలు 20 క్వింటాలు వస్తే కూడా వస్తుందో రాదు. అంత రేట్లు లేదు. ఇంకా రేటు ఈ పసుపు కూడా మద్దతు ధర ఇచ్చేటట్లేదు గవర్నమెంట్. మద్దతు ధర ఇస్తే ఏమైనా 8,000-9,000 మద్దతు ధర అనేసి ఎంత కొంత గిట్టుబాటు అవుతుంది. అందులో మేము వేసేది ఎక్కువ గుత్త పొలాలు కవులుకి వేసుకుంటున్నాం. మన ఘోరంగా ఉంది. గిట్టుబాటు ధర అయితే లేదు. ఎప్పుడు ఎంత కొనుక్కుంటారో ఎంత తీసుకుంటారో మార్కెట్లో మాకు అర్థమే కాకుండా. పొలాలలో నెమ్ములు వచ్చి దుంపకుళ్ళు ప్రాబ్లం ఎక్కువ వచ్చింది. బొత్తిగా పొలాలు ఏరుకుళ్ళతో దుంపకుళ్ళు బొత్తిగా నేల కొరిగిపోయే పరిస్థితి జరిగింది. ఇత్తనము పెట్టుబడి మునుగుత్తాలు ముందే పెట్టడం జరిగింది. తర్వాత ఈ పైరు మార్చుకోవడానికి అనుకూలంగా లేక ఎకరానికి మినిమం 80 నుంచి 1,00,000 రూపాయలు పెట్టుబడి వచ్చింది. అంటే ఇత్తనము మునుగుత్తా వీరు అనేది ముందే ఆటోమేటిక్ ఇత్తనం వేయకముందే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ అధికారులు ఏ రకంగా పట్టించుకోలేరు. అధికారులు శాస్త్రవేత్తలు క్షేత్రాలకొచ్చి సూచనలు చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని కొందరు రైతులు చెప్తున్నారు. పసుపు సాగులో మెళకువలు తెలియక సంప్రదాయ రకాన్ని సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఎకరాకు 1,25,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడి పెట్టగా కనీసం 1,00,000 కూడా చేతికి వచ్చేలా ఫలసాయం ధర లేదని లబోదిబోమంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వింటా 8,000కు పైన ఉంటేగాని పసుపు గిట్టుబాటు కాదని చెప్తున్నారు. ఇంతవరకు 3,000, 4,000, ఇప్పుడు దాదాపు 5,500 అడుగుతున్నారు పసుపు. దుంపకుళ్ళు ఏరుకులు వచ్చి విపరీతంగా ఇబ్బంది పడినాయి పొలాలు. వాళ్ళు కూడా సరిగా స్పందన లేదు. వచ్చి ఇట్లా ఉంది శాస్త్రవేత్త దీని విత్తనం కూడా ఒక శాస్త్రవేత్తలుగా విత్తనం మార్పుడు కూడా తెచ్చుకుంటే బాగుంటది రైతుకు సహకరిస్తే. అదేదో బీకర్ అంతే, అంతకంటే ఎక్కువ అయితే రాదు. ఫుల్ ఏదో బ్యాక్టీరియా అంటారు, డేకడెర్మిరుడియం అంటారు, వేరులు కలిపేసి చూపిస్తే ఇంకా ఇది మందులు లేవని సలహాలు ఇస్తున్నారు. మనం దానికి ఏం చేస్తాం? మనం చేసేది వ్యవసాయం, మన పద్ధతి మనం చేసుకుంటూ పోతున్నాం. అది బాగా ఎఫెక్ట్ కొట్టింది. ఖర్చు తడిసి మోబెడుతుంది. మళ్ళా కలుపులు ఉన్నాయి. ఇప్పుడు కూలీలు అసలు 200 రూపాయలు కూలీలు. ఇప్పుడు జిల్లాలోని నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో దుంపకుళ్ళు అత్యధికంగా ప్రభావం చూపిందని ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. విత్తన శుద్ధి చేయకపోవడం, సాగుపై సరైన అవగాహన లేకపోవడం, మైదుకూరు రకాన్ని వాడటం వల్లే ఇబ్బందులొచ్చాయంటున్నారు. కుర్కుమిన్ అధికంగా ఉండే సేలం, ప్రగతి రకాలని సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రధానంగా ఓరకల్లు, మహానంది, ఆళ్లగడ్డ, పాములపాడు, నందికొట్కూరు, అదేవిధంగా రుద్రవరం మండలాల్లో ఎక్కువ ఉంది. ఇది ఎక్కువగా సాధారణంగా కర్నూలులో పండిస్తూ ఉండేది మైదుకూరు అనే రకము. ఈ తెగులుకు ఈ మధ్య కాలంలో కొంచెం తెగుళ్ళ బారిన కూడా పడి రైతులు సకాలంలో చర్యలు చేపట్టకపోవడం వల్ల కూడా కొంత నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు మంచి రకాలైనటువంటి సేలం రకాలు బాగా అందుబాటులో ఉన్నాయి. దాని సీడ్ కూడా దొరుకుతుంది. ఆ రైతులు ఈ సాధారణంగా వాడే మైదుకూరు రకం కన్నా ఈ సేలం వెరైటీ వేసుకోవడం వల్ల రైతులు లాభదాయకం పొందే అవకాశం ఉంది. దానిలో కుర్కుమిన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండేదాని వల్ల అది కూడా లాభదాయకంగా ఉంటుంది. భూసార పరీక్షలు, మంచి విత్తన రకం ఎంపిక, సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి. అలాగే కనీస మద్దతు ధర లభించేలా సర్కార్ భరోసా ఇస్తేనే పసుపు వెలుగుతుంది.